హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా 1 pot రెసిపీ, అట్ ద సేమ్ టైం చాలా హెల్తీగా న్యూట్రిషియస్గా ఉండే ఒక చక్కటి కిచిడి రెసిపీని మీకు చూపిస్తున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ఒక పిడికెడు జీడిపప్పు వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫైన్లీ చాప్డ్ అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం మనకి పెద్ద ముక్కలుగా ఉంటే తినేటప్పుడు అంత రుచికరంగా ఉండదు. సో వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. అల్లం ముక్కలు కూడా ఈ నేతిలో ఫ్రై అయిపోయిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 1 minute పాటు లో హీట్లో కుక్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని వీడియో క్లిప్లో మీరు చూస్తున్న విధంగా ఇలా పొడుగ్గా స్ట్రిప్స్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ పొటాటోని కొంచెం బైట్ సైజ్ పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఒక 5 ఫ్రెంచ్ బీన్స్ తీసుకుని ఇలా 1 inch సైజ్ స్ట్రిప్స్ లాగా కట్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద పండినటువంటి టొమాటోని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ వెజిటబుల్స్ అన్నీ 2 to 3 minutes పాటు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి. మనకి వెజిటబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఏదైనా ఒక టీ గ్లాస్ కానీ ఒక చిన్న గిన్నె కానీ ఇంట్లో ఉండేది తీసుకుని దాంతోనే ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ అన్నీ కూడా చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ క్వాంటిటీ అంటే 1/2 టీ గ్లాస్తో పెసలు ఉంటాయి కదా అవి వేసాను. అదే 1/2 టీ గ్లాస్తో పెసరపప్పు వేసాను. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వాష్ చేసుకుని ఈ గిన్నెలోకి వేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసే లెక్కనైతే అన్ని 1/2 గ్లాస్ చొప్పున వేసుకుని ఎట్ ఏ టైం కడిగి వేసుకోవచ్చు. నేను వీడియో రికార్డింగ్ కోసం అని ఇండివిజువల్గా ఒక్కొక్కటి కడిగి మీకు ఇలా చూపిస్తున్నాను. సో 1/2 టీ గ్లాస్ పెసలు, 1/2 టీ గ్లాస్ పెసరపప్పు, 1/2 టీ గ్లాస్ శనగపప్పు, 1/2 టీ గ్లాస్ పుట్నాల పప్పు. పుట్నాల పప్పుని ఏంటి కుకింగ్ చేస్తారా అని అనుకోవద్దండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కిచిడికి. లాస్ట్గా ఒక 1/2 టీ గ్లాస్ రైస్, రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైసే యూజ్ చేశాను. ఇప్పుడు మనం ఈ 5 కలిపి 2.5 టీ గ్లాసెస్ అయినాయి కదా, దీనికి 3 రెట్లు వాటర్ యాడ్ చేయాలి. అంటే 7.5 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. నేను ఎక్స్ట్రా ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేశాను, ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలి కాబట్టి. సో టోటల్గా నేను 8 స్మాల్ టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఒక 1:3 రేషియో అని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ అనేది. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టి ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని 6 to 7 విజిల్స్ వచ్చేపాటు కుక్ చేసుకోవాలి. సో మీకు అది కంప్లీట్గా మ్యాషింగ్ అయిపోకూడదు. సో వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయటమే. సో ఎంతో రుచికరంగా ఉండే ఈ కిచిడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో